హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చే అవకాశాన్ని, ధన్యతను ప్రభు అయిన యేసయ్య నాకు అనుగ్రహించాడు. నేను ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నాను. ప్రభు నామానికి ఘనత చెల్లునుగాక, ప్రభు నామానికే మహిమ చెల్లునుగాక. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి షలోమ్ అండి. ప్రభు సమాధానం ఈ దినము కలగజేయునుగాక. ఈ దినమందు అందరికీ సమాధానమును, నెమ్మదిని కలగజేయునుగాక. ఈరోజు మరి నూతనంగా జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభువు దయచేయాలి అని కోరుకుందాము. అలా కోరుకునే వారిలో మీరును ఉన్నట్లయితే, మీతోనూ మీ హృదయ అంతరాత్మ మాట్లాడుచున్నట్టు అయితే వారికి బ్లెస్సింగ్స్, మీ హృదయపూర్వకమైన బ్లెస్సింగ్స్ అందించగలరు అని కోరుతున్నాను. ముందుగా వాగ్దానం చదువుతానండి. ప్రభువు నాకు ఇచ్చే ఆ వాగ్దానాన్ని నేను చదువుతాను. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీరు హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం, ఇది ప్రభువు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానం. ఈరోజు మరి నేను స్వీకరిస్తున్నాను నా హృదయపూర్వకంగా. మరి మీకును అనుగ్రహించే వాగ్దానాన్ని మీరును స్వీకరించే బద్దులై ఉన్నట్లయితే మీ వాగ్దానాన్ని స్థిరపరచుకోగలరు అని కోరుతున్నాను. మనము ఏమంటారు, ఈరోజు మరి కార్యక్రమాలు, ఈరోజు ఫంక్షన్స్, ఇంకా యానివర్సరీస్, మ్యారేజ్ డేస్, ఇంకా ఏమైనా నూతనమైన కార్యకలాపాలు, ఫంక్షన్స్ చేసుకునే వారందరికీ బ్లెస్సింగ్స్ వేసే దయచేయను కాక అండి. నిండు మనసుతో మీరు కోరుకోగలరని కోరుతున్నాను ఫ్రెండ్స్. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వారితో ప్రభువు మాట్లాడును గాక, అనేకులను దర్శించును గాక. మనము నూతనంగా సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాము. ఈ సంవత్సరం ఇంకా మనం చేయవలసినది ఇంకేమైనా ఉందా గుర్తు చేసుకోగలరు. మరి క్రైస్తవులను అంటే సేవకులను నిందించే హృదయం బాగా చాలామందికి ఉంది కదా. సేవకులు బాగా ధనమును దోచుకుంటున్నారు అనేసి, మరి సేవకులు కొంతమంది అలాగే ఉన్నప్పటికీ మరి దేవుని పనిలో తెగించి ఉన్నారు. దేవుని పనిలో అంటే ఫాస్టర్స్గా, సేవకులుగా ఉన్నారు. మరి వారితో ఆ ప్రభు ఆత్మ ఎప్పుడు మాట్లాడుతుందో తెలియదు. ఎప్పుడైనా మాట్లాడచ్చు. ప్రభు తలస్తే జరగంది ఏముందా? లేదు కదా ఫ్రెండ్స్. ప్రభువుని అంటే ప్రభు నామాన్ని నిందించబడుతున్నారు. మరి కానీ ప్రభు నామంలో జీవిస్తున్నారు, తెగింపబడి ఉన్నారు, క్రీస్తులో నామంలో జీవించబడుతున్నారు. కాబట్టి మనము ప్రార్థన చేద్దాము.